Good morning, one and all. All the dignitaries on the dais. The chief guest of today's function, 21st century's most dynamic opposition leader, a consummate amalgam of intellect, influence and inspiration, Sri Y.S. Jagannath Reddy Garu. All my colleagues from Andhra University and affiliated colleges, the professors, principals and deans who are sitting on the dais, all the students of my university and my affiliated colleges, on behalf of all the students, on behalf of all the students of Visakhapatnam and Vijayanagaram district, I extend a warm welcome to the chief guest, Jagannath Reddy Garu, to this Yuva Beri. This is a function organized by the youth, for the youth. మీ అందరికీ తెలుసు ఈ పర్టికులర్ ఫంక్షన్ యువ బేరీ ఒక అవగాహన సదస్సు. సుమారుగా 10,000 మంది విద్యార్థులు ఈ సదస్సు పెట్టాలి, మేము వస్తాము, యువ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని పిలవండి చీఫ్ గెస్ట్గా. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మేము ప్రశ్నిస్తాము అని కోరిన మీదట ఈ సభ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ సభకి నన్ను ప్రెసిడెన్షియల్ అడ్రస్ ఇమ్మని కోరటం నిజంగా నా ప్రివిలేజ్గా భావిస్తూ, మీ అందరికీ తెలుసు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ మనెవ్వరూ కోరుకోకుండా కూడా డివైడ్ చేయడం జరిగింది. డివైడ్ చేసిన తర్వాత ఆ రోజున రాజ్యసభలో సెవరల్ పార్టీస్ సెవరల్ ప్రామిసెస్ చేయడం జరిగింది. మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉంటూ డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ రావాలి అంటే కనీసం 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి అనే ఉద్దేశంతో 5 years ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేయడం జరిగింది. మనందరికీ తెలుసు. ఆ రోజున అపోజిషన్లో ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ డివిజన్ వద్దు అని మందరం కోరుకుంటే డివిజన్కి సహకరిస్తూ 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రామిస్ చేశారు. అలాగే స్టేట్లో ఆ రోజు అపోజిషన్ పార్టీ, ఈ రోజు రూలింగ్ పార్టీ మేము వస్తే 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు ఇస్తామని ప్రామిస్ చేయడం జరిగింది. కానీ మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే 2 సంవత్సరాలు గడిచిన తర్వాత వీళ్ళందరూ పవర్లోకి వచ్చిన తర్వాత యాజ్ ఈజ్ దేర్ ఓన్ అవన్నీ కూడా మర్చిపోవడం జరిగింది. మరిచిపోగా ఈ మధ్యన ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్ చాలా లీడర్స్ ఇవ్వడం మనం చూస్తున్నాం. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి అంటే కనుక గాడ్జిల్ ముఖర్జీ రిపోర్ట్ ప్రకారం సరిపోవట్లేదు, హిల్లీ టెరైన్స్ లేవు, ట్రైబల్ పాపులేషన్ లేదు, స్ట్రాటజికల్లీ డిసడ్వాంటేజెస్ పొజిషన్ లేదు అని చెప్తున్న వాళ్ళు కనిపిస్తున్నారు. రాజన్ కమిటీ రిపోర్ట్ ప్రకారం బ్యాక్వర్డ్ ఇండెక్స్ సరిగా లేదు కాబట్టి ఇవ్వలేము అని యూనియన్ గవర్నమెంట్ చెప్తున్న విషయం మనం వింటున్నాం. కానీ ప్రత్యేక హోదా డిక్లేర్ చేసిన రోజున ఇవన్నీ ఎవరూ మాట్లాడలేదు. ఈ రోజున ఒరిస్సా ప్రత్యేక హోదా కావాలంటుంది, బీహార్ కావాలంటుంది అని డిలే చేయడం జరుగుతుంది. ఈ డిలే చేస్తున్నటువంటి సమయంలో ప్రస్తుతం ఉన్నటువంటి రూలింగ్ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉండొచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువత వాళ్ళ ఫ్యూచర్ కోసం ఏపీలో ఉన్నటువంటి రూలింగ్ పార్టీ ఎందుకు ప్రెషరైజ్ చేయటం లేదు అనేటువంటి క్వశ్చన్ ప్రతి మనిషిలోనూ ఉంది. దేనికోసం, ఏ రీజన్తో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు ఇస్తామని చెప్పిన మీరు ప్రశ్నించట్లేదు? ప్రత్యేక హోదా వచ్చినట్లయితే ఎవరికి బెనిఫిట్? ఫస్ట్ యువతకి. ఎందుకు యువతకి? మీ అందరికీ తెలుసు. ప్రత్యేక హోదా వచ్చిన వెంటనే మనకి దానివల్ల ఉన్నటువంటి సోప్స్, కార్పొరేట్ ట్యాక్సెస్ ఉండవు, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ 10 years వస్తుంది, ఎక్సైజ్ ట్యాక్సెస్ ఉండవు, ఫ్రీ ఛార్జెస్ తగ్గుతాయి. దేర్ బై నంబర్ ఆఫ్ కంపెనీస్
నెంబర్ ఆఫ్ కంపెనీస్, సర్వీస్ కంపెనీస్ అవ్వచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అవ్వచ్చు, వాళ్ళంతా వచ్చి కంపెనీలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనకి కంపెనీలు వచ్చిన అవకాశం ఉందో యువతకి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి. నన్ను చాలామంది ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ అడిగినటువంటి ఒక ప్రశ్న, సార్ మేము ఉద్యోగాల్లో జాయిన్ అవుదాం అనుకోవట్లేదు, ఉద్యోగం ఇద్దాం అనుకుంటున్నాము, మేము కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము, మాకు ఏ ఎన్విరాన్మెంట్ ఇస్తారు? మీకు నిజంగా కంపెనీ స్టార్ట్ చేసే ఎన్విరాన్మెంట్ కావాలి అని అంటే కనుక ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రావాలి. వచ్చినప్పుడు మాత్రమే మీకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంటుంది, మీకు అన్ని రకాలుగా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే అందరూ మనం గొప్పగా చెప్పుకుంటాం గూగుల్ కంపెనీ అని. ఒక గూగుల్ కంపెనీ పెట్టే సత్తా ఇక్కడ లేదా? ఉంది. కానీ బట్ దానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ రావాలి అంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే. మరి ఎందుకని దీని గురించి డిలే చేస్తున్నారు రూలింగ్ పార్టీ అనేది వారికే వదిలిపెట్టాలి. ఎప్పుడైతే ప్రత్యేక హోదా వచ్చిందో మనకి లోన్ రూపంలో కాకుండా గ్రాంట్ రూపంలో 90% ఫండ్స్ రావడానికి అవకాశం ఉంది. నాకు 15 నిమిషాల క్రితం ఒక ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఫోన్ చేసి, నేను రాలేకపోతున్నాను కానీ నా పాయింట్ మీరు చెప్పండి, కన్ఫ్యూజన్కి ఫస్ట్ కారణం నేనేమనుకుంటున్నాను నా వైస్ ఛాన్సలర్ గారు నాకు చెప్పిన విషయం ఏంటంటే, ఒక యూనియన్ మినిస్టర్ ప్రత్యేక హోదా వల్ల మనకు ఉపయోగం ఉండదు, కేవలం 3,000 కోట్లు గ్రాంట్ వస్తుంది, 300 ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది, అంతే వాళ్ళకి 300 కోట్లు, ఆ డబ్బు ఇచ్చినట్టయితే సరిపోతుంది కదా అనేటువంటి ఒక స్టేట్మెంట్ యూనియన్ గవర్నమెంట్లో ఉన్నటువంటి సుజనా చౌదరి గారు చెప్పిన విషయం వారు నాకు చెప్పారు. ఇది ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్. మీరు ప్యాకేజీ కావాలని అడగడం ఏమిటి? ఒక పక్కన ప్రత్యేక హోదా ఇస్తుంటుంటే ప్యాకేజీ కోసం ఎందుకు అడుగుతున్నారు అని ఆ వైస్ ఛాన్సలర్ గారు నన్ను ప్రశ్నించారు, మీకు చెప్పమన్నారు. ఇది ఒక కన్ఫ్యూజన్కి కారణం. కొంతమంది ప్యాకేజ్ అంటారు, కొంతమంది ప్రత్యేక హోదా అంటారు. ఇది ప్రతిసారి మాట్లాడుతూ ఒక కన్ఫ్యూజింగ్ ఎన్విరాన్మెంట్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? విద్యార్థులు మనం ప్రశ్నించలేమా? ఈ ఏరియాలో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా నాకు తెలుసు, వాళ్ళ పేరెంట్స్ కూడా నాకు తెలుసు. ఇక్కడ పేరెంట్స్ అంతా ఏమనుకుంటారంటే మా పిల్లలు గోల్స్ సాధించాలి, మా పిల్లలకి మగ్గారు భవిష్యత్తు ఉండాలి అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఒక్క విషయం అందరు పేరెంట్స్కి, ఎందుకంటే బికాస్ విద్యార్థులు ఇక్కడ ఉన్నారు, మీ పేరెంట్స్ మిమ్మల్ని టీవీలో చూస్తున్నారు. ప్రశ్నించడం తప్ప అనే ఒక్క విషయాన్ని నేను ఒక ఎపిసోడ్ ద్వారా మీకు చెప్పి, ప్రశ్నించడం అనేది మన హక్కు ఎలాగా అనేది ఒక విషయం మీకు చెప్తాను. ఒక చిన్న ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి మహాత్మా గాంధీ గారికి మధ్యన జరిగిన ఎపిసోడ్. 1932లో అర్ధరాత్రి 2 గంటలకి పాట్నాలో వచ్చినటువంటి ఒక పెద్ద భూకంపం వల్ల చాలామంది దెబ్బతిన్న నేపథ్యంలో ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఒక స్టేట్మెంట్ సౌత్ ఆఫ్రికాలో ఉంటూ ఇస్తారు. ఇది భగవంతుడు ఇచ్చినటువంటి పనిష్మెంటు, ఎందుకంటే చాలా హ్యూమన్స్ సిన్ కమిట్ చేస్తున్నారు టువర్డ్స్ అన్టచబిలిటీ అని. ఆ స్టేట్మెంట్ చదివినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, అదేంటి మహాత్మా గాంధీ గారు ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం ఏంటి, ఐన్స్టైన్ సిద్ధాంతం ఏమైంది, పైన జరుగుతున్నటువంటి ఫిజికల్ అట్మాస్ఫియర్లో చేంజెస్కి భూకంపం వస్తుంది, భగవంతుడు ఒకవేళ పనిష్మెంట్ ఇచ్చినట్లయితే పేదల ఇళ్లే ఎందుకు పడిపోవాలి అని పేపర్లో స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్టేట్మెంట్ చదివిన మహాత్మా గాంధీ గారు 10 రోజుల తర్వాత సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చి డైరెక్ట్గా రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఇంటికి వెళ్ళి ఒకరోజు పొద్దున తలుపు తట్టడం జరుగుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆశ్చర్యపోయి, గాంధీ గారు మీరు మా ఇంటికి వచ్చారా, ప్లీజ్ కమ్ అన్నప్పుడు గాంధీ గారు, నేను నీతో డిస్కస్ చేయడానికి లేదు, ఆర్గ్యూ చేయడానికి వచ్చాను, కోప్పడడానికి వచ్చాను, నువ్వు నాతో డిఫర్ అవుతావా అని అడిగారట. నో అలా కాదు, ప్లీజ్ వెల్కమ్ అని ఆయన లోపలికి తీసుకెళ్ళి 4 గంటల సేపు మహాత్మా గాంధీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు డిస్కషన్ పేపర్లు ఉంటాయి, రీసెర్చ్ పేపర్స్. 4 గంటల సేపు మాట్లాడుకున్న తర్వాత ఒపీనియన్, నువ్వు రైటా నేను రైటా, మీరు రైటా నేను రైటా అని మాట్లాడుకున్న తర్వాత మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత మహాత్మా గాంధీ గారు బయటకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే పొద్దున్న రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గాంధీకి రాసినటువంటి ఉత్తరం, ఆ ఉత్తరంలో ఏం రాస్తారంటే, గాంధీ గారు మీరు మా ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత పడినటువంటి పాదాలలో దేవుడి ముద్ర కనిపించింది, కానీ మీ ఒపీనియన్తో నేను డిఫర్ అవుతున్నాను, యు ఆర్ రాంగ్ అని రాస్తారు ఆయన. అంటే మీలో భగవంతుణ్ణి చూసినా సరే, మీలో భగవతత్వం చూశాను, కానీ ప్రశ్నించే అధికారం నాకుంది, డిఫర్ అయ్యే అధికారం నాకుంది. మీరు యూత్, డిఫరెంట్ ఐడియాలజీస్ ఉండొచ్చు, గౌరవం ఉండొచ్చు రాజకీయాల మీద, రాజకీయ పార్టీల మీద, కానీ ప్రశ్నించే హక్కు మీకుంది, ప్రత్యేక హోదా సాధించే హక్కు మీకుంది. మీ హక్కు కోసం ఈ రోజున ఎవరన్నా పోరాడుతున్నారా అంటే విచిత్రమైన పరిస్థితి. రూలింగ్ పార్టీ హక్కు కోసం అడగాల్సింది పోయి సైలెంట్గా ఉంటే, విచిత్రంగా రూలింగ్ పార్టీకి పేరు వచ్చే విధంగా అపోజిషన్ లీడర్ ఫైట్ చేయటం,
ఇది నిజంగా చాలా చాలా గర్వకారణం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు యూత్ కలిసి ఫైట్ చేసి ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లయితే పేరు రూలింగ్ పార్టీకి వస్తుంది. హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. సార్, మా విశాఖపట్నంలో ఉన్నటువంటి విద్యార్థులందరి గురించి ఒకే ఒక్క మాట మీకు చెప్పి నేను నా ప్రెసిడెన్షియల్ అడ్రస్ ముగిస్తాను సార్. మా విశాఖపట్నంలో పెద్ద సీ కోస్ట్ ఉంది సార్. ఆ సీ కోస్ట్లో చూసినట్లయితే ఎప్పుడూ కూడా అలలకి రాళ్ళకి మధ్యలో ఫైటింగ్ ఉంటుంది సార్. చాలా పెద్ద పెద్ద స్టోన్స్ చాలా గట్టిగా కనిపిస్తాయి సార్. అందరూ అంటారు స్టోన్స్ చాలా గట్టివి, అలలు చాలా చిన్నవి అని. కానీ అలలు తలుచుకుని స్టోన్స్ని బద్దలు కొడతాయి. అది అలల స్ట్రెంగ్త్ కాదు, పెర్సివరెన్స్. పెర్సివరెన్స్. నేనున్నాను, నేను కొట్టగలను అనేటువంటి రీతిలో అలలు పెద్ద పెద్ద స్టోన్స్ని కూడా పగలగొట్టడం అనేది విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రత్యేకత. మా విశాఖపట్నం విజయనగరం విద్యార్థుల ప్రత్యేకత. వాళ్ళు తలుచుకుంటే ఎటువంటి రాళ్ళన్నా కదులుతాయి, ఎటువంటి హోదా అన్నా వస్తుంది అనేటువంటి ఒక నమ్మకంతో నా ప్రెసిడెన్షియల్ అడ్రస్ ముగిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన యువతకి ధన్యవాదాలు చెప్తూ